అనగనగా ఒక అడవిలో బింబి అనే సింహం మరియు ఇతర జంతువులు సంతోషంగా నివసించేవి. ఒకరోజు బింబి అడవిలోని చెట్టు కింద నిద్రపోతుండగా ఒక బిట్టు అనే ఎలుక దానిమీద పరిగెత్తింది. బింబి మేల్కొని బిట్టుని పట్టుకుని, నిన్ను తినివేస్తాను అన్నది. అప్పుడు బిట్టు, ఓ మృగరాజా, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగూ ఆకలి తీరదు. నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికొస్తాను అని ప్రాధేయపడింది. బింబి గర్వంతో నవ్వుతూ, నువ్వు నాకు ఏమి పనికొస్తావులే కాని క్షేమంగా వెళ్ళు అని బిట్టును వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత బింబి ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. అప్పుడు బింబి దగ్గరికి వచ్చిన బిట్టు బింబి పరిస్థితి చూసి వెంటనే తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టింది. వెంటనే బింబి వలలోంచి బయటపడింది. అప్పుడు బింబి తన మనసులో, ఈ చిన్న బిట్టు నాకు ఏం పనికొస్తుంది అనుకున్నాను, ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది. ఇప్పటినుండి నేను ఏ జంతువుని తక్కువగా అంచనా వేయకూడదు అని అనుకోని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కథలోని నీతి: ఎప్పుడు ఎవరినీ తక్కువ అంచనా వేయకు, సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది.